హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ అనమాట. సింపుల్ ప్రాసెస్లో, అలాగే ఎక్కువ మసాలాలు వేయకుండా రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి మంచి గ్రేవీతో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇలా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న 2 టమాటోల్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కే వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. వాటర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే టమాటో ఆనియన్ వేసాం కాబట్టి వాటర్ లేకుండానే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి కర్రీ కోసం. దీంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఇలా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని పచ్చివాసన అనేది పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం వేసుకోవాలి. అంటే నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కర్రీకి ఎవరు కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదంటే తక్కువగా తింటే తక్కువ కారం వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయింది కదా, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే గ్రేవీకి ఎంత వాటర్ కావాలి చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందాక టమాటో పేస్ట్ చేసిన మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా ఏమైనా తగ్గిందేమో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా మిడిల్కి కట్ చేసి వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఎగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాగా హాఫ్గా అయితే కట్ చేసి వేస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ అనేది మనకు కావాలి అనే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే సరిపోయింది. ఇంకొక 2 మినిట్స్ వరకు కొంచెం దగ్గరగా అయితే చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందని చెప్పి నేనైతే ఇంకొంచెం సేపు ఉడికించుకున్నాను అనమాట. చూసారు కదా, గ్రేవీ అయితే చక్కగా దగ్గరగా అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎగ్ కర్రీని రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా తినొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా చేస్తే బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. మంచి గ్రేవీతో మంచి టేస్టీగా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఎగ్ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.